అందరికీ నమస్కారం అండి. ఇవాళ నాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తామని చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా, నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు కూడా ఈ దర్శన ప్రాప్తి అందరికీ దొరుకుతుంది. ఏదేమైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది, దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అంతా తెలిసిందే, నీ కొత్తగా కాదు, 7 శనివారాలు, ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి, భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే, ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగాను నేను అందరూ, ఏంటి ఆదాయం ఏంటంటే, గతంలో 35 కోట్లు, 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటి మనకు అర్థమవుతుంది. అది కాకుండా ఇప్పుడు అడిగాను, అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు లాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నామని, బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఒక ఆనందం. అంచేత అక్కడ అన్నదానం కూడా ఇవాళ అన్ని రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్, తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు, భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పూజారులు కూడా, నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా, నేను కొన్ని టెంపుల్స్ రన్ చేస్తుంటాను మా ఊరిలో, నాకు బాగా అనుభవం. పూజారులు చెప్పే మంత్రాన్ని పెట్టి పూజారులు ఎలా చెప్పేస్తాను నేను. అంటే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల ఎంత ప్లెజెంట్గా ఉందంటే, దేవుడి మీద దృష్టి వెళ్ళింది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఉదయం నేను ఎమ్మెల్యే గారితో ఉదయం వచ్చి నేను మాట్లాడేది, ఫోన్ చేసి, నేను గుడికి వస్తున్నానయ్యా, మా ఇద్దరు బాగా క్లోజు, ఎమ్మెల్యే గారు మేము క్లోజ్గా ఉంటాం, గుడికి వస్తున్నానంటే నేను లేదు, అక్కడ ఢిల్లీ వెళ్ళారు అతను, అమెరికా వీసా కోసం, లేదు అన్నీ చెప్తారని చెప్పారు. నేను రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందాలని, ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రెస్ ద్వారా చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి మీ కమిటీ వాళ్ళకి మాటిస్తూ, ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తుల మీద కాదు, రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.